గుణశేఖర్ ఈ పేరు చెప్పగానే భారీ బడ్జెట్తో వేసిన పెద్ద పెద్ద సెట్స్ కళ్ళ ముందు కనబడతాయి. పోయిన ఏడాది రుద్రమ్మదేవి రూపంలో చరిత్ర సృష్టించకపోయినా చారిత్రక కథాంశంతో ఓ గొప్ప సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకి అందించారు. బాహుబలి చూసిన కళ్ళకి రుద్రమ్మదేవి గొప్పగా అనిపించకపోయినా చరిత్ర మీద ఆయనకున్న ఇష్టాన్ని, సినిమాగా మలిచిన కష్టాన్ని అందరూ గుర్తించారు. రుద్రమ్మదేవి ఎండ్ టైటిల్స్లో ప్రతాపరుద్రుడు అని వేసి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. ప్రతాపరుద్రుడి చరిత్రని సినిమాగా తీస్తా, ఈసారి అల్లా టప్పాగా ఉండదు, పెద్ద పెద్ద స్టార్స్ని అప్రోచ్ అవుతానని చెప్పాడు. ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో తెలియదు కానీ ప్రతాపరుద్రుణ్ణి పక్కన పెట్టి హిరణ్యకశిపుణ్ణి లైన్లోకి తెచ్చాడు. రీసెంట్గా తన బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పై హిరణ్యకశిపుడు టైటిల్ని రిజిస్టర్ చేయించాడు. దీన్ని బట్టి గుణశేఖర్ చరిత్ర నుండి పురాణాల వైపు మళ్ళాడు అనేది అర్థమైంది. భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడు గురించి ఇప్పటి వరకు ఒక్క సినిమానే వచ్చింది. మరి గుణ ఈ పురాణ గాథని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.